హలో థింకర్స్. ఇవాళ సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టారు. అసలు ఈ సుగాలి ప్రీతి ఎవరు? సుగాలి ప్రీతి కేసుకి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి? లెట్స్ వాచ్ ఇట్ అవుట్ ఇన్ దిస్ వీడియో. సుగాలి ప్రీతి అనే ఒక అమ్మాయి 2017లో 10th క్లాస్ చదువుతుంది. యాక్చువల్లీ ఆ అమ్మాయి కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి. ఆ అమ్మాయి ప్రతిరోజులాగానే స్కూల్కి వెళ్ళింది. బట్ ఆ రోజు ఈవినింగ్ తను తిరిగి రాలేదు. అయితే వాళ్ళ పేరెంట్స్కి అనుమానం వచ్చి స్కూల్ దగ్గరికి వెళ్తే తను డెడ్ బాడీ అయి కనిపించింది. అయితే వాళ్ళ పేరెంట్స్ తర్వాత పోలీస్ కేసు పెట్టారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే తనది రేప్ అండ్ మర్డర్ అని చెప్పి. దాని తర్వాత 2017 నుంచి 2019 వరకు ఈ కేసు అలానే ప్రోగ్రెస్ అవుతూ ఉంది. అయితే 2019లో సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ వెళ్ళి పవన్ కళ్యాణ్ని కలిసి ఈ కేసు పరంగా నాకు న్యాయం జరగాలని చెప్పి కోరారంట. అయితే పవన్ కళ్యాణ్ గారు తను సపోర్ట్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అయితే 2019 నుంచి 2024 వరకు పవన్ కళ్యాణ్ గారు చాలా పబ్లిక్ మీటింగ్స్లో ఈ కేసు గురించి ప్రస్తావించారు. 2019-20 టైంలో ఆల్మోస్ట్ 1.5 lakh మెంబర్స్ తోటి నేషన్ వైడ్ ఈ ఇష్యూ చాలా స్ప్రెడ్ అయింది. పవన్ కళ్యాణ్ గారు ఈ కేసుని టేకప్ చేసిన తర్వాతనే ఈ కేసు సిబిఐ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అయితే 2024లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 2 years గడుస్తున్నా కానీ ఈ కేసు మీద ఎట్లాంటి ప్రోగ్రెస్ లేదని చెప్పి అండ్ పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఏం మాట్లాడలేదని చెప్పి ఆల్మోస్ట్ 1 month బ్యాక్ సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి చాలా ఆవేదన చెందారు. అయితే పవన్ కళ్యాణ్ గారి వర్షన్ ఏంటంటే తను కూడా 1 month బ్యాక్ ఒక స్పీచ్లో మాట్లాడుతూ తను ఏం చెప్పారంటే ఈ కేసు చాలా సెన్సిటివ్ అని చెప్పి అండ్ ఆల్సో లాస్ట్ గవర్నమెంట్లో సమ్ బిగ్ హెడ్స్ ఈ కేసులో ఉన్న మేజర్ ప్రూఫ్స్ని మాయం చేశారని చెప్పి అండ్ ఆల్సో తను అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి గారిదే చూద్దామని చెప్పి అనుకున్నారని చెప్పి తను ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెడిపేశారు. పోయిన సాక్ష్యాధారాలని మనం తిరిగి తీసుకురాలేదు. డిఎన్ఏ మనకి మాయం చేశారు, ఫాల్స్ డిఎన్ఏలు పెట్టేశారు, ఏమున్నాయో తెలియదు. సో సాక్ష్యాలు అంత కీలకం, క్రైమ్ సీన్. అయితే నిన్న నైట్ గన్నవరంలో ప్రశ్నారావణ్ గారిని కలవడానికి వెళ్ళి ఇవాళ మార్నింగ్ పవన్ కళ్యాణ్ గారి మీద సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ కేసు పెట్టారు. ఆ కేసులో ఏమని చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు నమ్మక ద్రోహం చేశారని చెప్పి అండ్ కేసులో చాలా కీలక ఆధారాలు మిస్ అయినాయని చెప్పి తను కేసు పెట్టారు. మరి ఈ కంప్లైంట్ లో కూడా మేమేమి ఇచ్చామంటే మా పాపను చాలా సార్లు చదవాలి పవన్ కళ్యాణ్ గారు మాకు మొదటి సంతకం చేస్తానని మోసం చేసిన దాని మీద, తర్వాత నమ్మక ద్రోహం మీద, బహిరంగ విమర్శ మీద, నా కూతురు మరణంపై అసత్య ఆరోపణలు, నిందితులు కుమ్మక్కైనట్ల మాటలు, వీటి మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జనసేన ఫాలోవర్స్ ఏమన్నారంటే 2019లో పవన్ కళ్యాణ్ గారు ఈ కేసు గురించి మాట్లాడకపోయి ఉంటే ఈ కేసు అసలు లైమ్ లైట్లోకి వచ్చేదే కాదు అని చెప్పి అంటున్నారు. ఈ కేసు గురించి పవన్ కళ్యాణ్ గారే మాట్లాడి తీరా ఇప్పుడు సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ పవన్ కళ్యాణ్ గారి మీదే తిరిగి కేసు పెట్టారు అని కూడా ఆవేదన చెందుతున్నారు. అండ్ ఆల్సో ఇది వైసీపీ చేస్తున్న డ్రామా అని చెప్పి కూడా అంటున్నారు టీడీపీ అండ్ జనసేన యాక్టివిస్ట్. ఇంకొక సైడ్ వైసీపీ ఫాలోవర్స్ ఏమో ఇది పవన్ కళ్యాణ్ ప్రామిస్ ఇచ్చి ప్రామిస్ను నిలుపుకోలేదు అని చెప్పి అని కూడా అంటున్నారు. ఈ కేసు ముందుకెళ్లకుండా ఉండడానికి రీజన్ ఎవరై ఉంటారనుకుంటున్నారు? మీ థాట్స్ ఏంటి? ప్లీజ్ డూ కమెంట్.